అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన ఇంట్లో పుల్లటి పెరుగు కానీ పుల్లటి మజ్జిగ కానీ ఉంటాయి కదా, వాటితో దోశ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఒక కప్పు పెరుగుని ఈ విధంగా మజ్జిగలా తయారు చేసుకుని ఒక కప్పు పెరుగుకి 3 కప్పుల రైస్ అనేది కడిగి యాడ్ చేసుకుంటున్నానండి. రైస్ అనేది నేను నానబెట్టుకోలేదనమాట, నార్మల్ రైసే, వాష్ చేసుకున్న రైస్నే యాడ్ చేసుకుందాము. ఒక కప్పు మజ్జిగకి 3 కప్పుల బియ్యం అనేది సరిపోతుంది. ఇన్ కేస్ మీకు సరిపోతే కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా మజ్జిగంతా బియ్యానికి పట్టేలాగా స్పూను లేదా గరిటెతో కానీ కలుపుకోవాలి. ఇందులోకి ఒక స్పూను మెంతులు అనేవి యాడ్ చేసుకుందాము. స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా మెంతులు అనేవి యాడ్ చేసుకొని మరొకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. రైస్లోకి ఎక్కువ వాటర్ అనేవి అవసరం ఉండదండి, ఎందుకంటే మజ్జిగ పులుపుకే బియ్యం అనేవి బాగా నానిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా మెంతులన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మజ్జిగ అనేవి రైస్ మీద 1 ఇంచు ఉండేలాగా కలుపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని మనం ఒక 4 to 5 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న రైస్ని చూద్దాం ఒక 5 అవర్స్ తర్వాత. చూసారు కదా, మజ్జిగంతా పీల్చి రైస్ ఎలా ఉన్నాయో. ఇలా కలుపుకొని మరొకసారి మనం మిక్సీ జార్లోకి మిక్సీ పట్టుకుందాము. ఇన్ కేస్ మీకు బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది అనిపించినప్పుడు మరి కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంటే దోశ పిండికి ఎలా తయారు చేసుకుంటామో దానికి కొంచెం థిక్గా తయారు చేసుకోవాలన్నమాట పుల్లటి పెరుగు మజ్జిగ. చూసారుగా, వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా బ్యాటర్ అనేది ఉంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్ అనమాట. ఈ విధంగా కలుపుకున్న దాంట్లోకి 1 స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూన్ అనేది సరిపోయింది. అదే మీరు తీసుకున్న క్వాంటిటీకి మీరు సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఈ విధంగా 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని దోశ కాల్చుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. నేను ఈ చిన్న గుంట గరిటెతో 3 గరిటెలు పిండి అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా దోశ అంతా వేసుకుంటున్నాను. ఈ విధంగా దోశ పిండి అంతా యాడ్ చేసుకున్న తర్వాత దోశ పిండి అనేది పలచగా వేసుకోకూడదండి. మనం ఆటుకుడుముకి ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి దోశ పిండి అనేది. ఆ తర్వాత దోశ పిండి అంతా వేసుకున్న తర్వాత స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఈ దోశ అనేది కాలనివ్వాలన్నమాట. మరి ఒక 5 నిమిషాల తర్వాత బాండీ పైన మూత తీసి చూస్తే దోశ అనేది కలర్ చూసారు కదా ఏ విధంగా వస్తుందో. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో దోశ అనేది మంచిగా క్రిస్పీగా కాలుతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా పుల్లటి మజ్జిగతో కానీ పుల్లటి పెరుగుతో సింపుల్గాను టేస్టీగా పుల్లటి మజ్జిగతో కానీ పెరుగుతో దోశలని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో కూడా మీరు తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.